కొండా సురేఖ మళ్ళీ వివాదాల్లోకి వచ్చింది. వివాదాలకు కొండా సురేఖ కొత్త కాదు, కొండా సురేఖకు వివాదాలు కొత్త కాదు. అయితే ఈసారి ఏదో మామూలు వివాదంతో కాదు, చాలా పెద్ద వివాదంలో ఇరుక్కున్నది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉండి డైరెక్ట్ దేవుణ్ణే టార్గెట్ చేసింది. ఇంతకు కొండా సురేఖ చేసిన టార్గెట్ ఏంటి, ఆ వివాదం ఏంది తెలుసుకుందాం. కొండా సురేఖ వరంగల్ రైతు సభలో మాట్లాడుతూ జై శ్రీరామ్ అని అంటే ఏమైనా పైసలు రాలుతాయా అన్నది. జై శ్రీరామ్ అని అంటుంటే బీజేపీ వాళ్ళు ముచ్చట్లు చెప్పడం తప్ప ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఈ రోజు అటు బీజేపీలోను, ఇటు హిందువుల్లోను, అటు సోషల్ మీడియాలోను ఫుల్ వైరల్ గా మారినాయి. అంత వైరల్ గా మారాల్సిన అవసరం ఏముంది అని అనిపించవచ్చు. ఎస్, జై శ్రీరామ్ అనేది నిజంగా పైసలు రాల్చే పదం కానే కాదు. జై శ్రీరామ్ అనేది ఒక ఆదర్శానికి, ఒక భక్తికి, ఒక రామరాజ్యాన్ని చూపెట్టడానికి ఒక నినాదం. జై శ్రీరామ్ అనేది ఒక హిందుత్వం అనేది ఒక జీవన విధానం. ఇక్కడ అసలు ఎక్కడ పైసలు కనబడలేదు. కానీ మరి కొండా సురేఖకు పైగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటూ ఆమెకు జై శ్రీరామ్ లో పైసలు కనిపించడమే విచిత్రంగా ఉన్నది. నిజంగా కూడా హిందుత్వంలో పైసలు కావాలంటే లక్ష్మీదేవి అంటారు తప్ప జై శ్రీరామ్ అంటే పైసలు పడతాయి అనేది నాకు తెలిసి ఏ పురాణాల్లో కూడా లేదు. మరి కొండా సురేఖకి ఎక్కడ కనిపించిందో ఏమో. దేవాదాయ శాఖ మంత్రిగా ఉండు జై శ్రీరామ్ అంటే పైసలు రావట్లేదు అని మాట్లాడడం ఇప్పుడు నిజంగానే హిందువులకు, రాముని భక్తులకు ఒక ఆమె గిచ్చి మెలికబెట్టింది. ఇప్పుడు దీని మీద ఏం స్పందిస్తారు? ఆల్రెడీ బీజేపీ వాళ్ళు జై శ్రీరామ్ దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్నవా, దైవ ద్రోహ శాఖ మంత్రిగా ఉన్నవా అంటూ వాళ్ళు విరుచుకుపడుతున్నారు. గతంలో కూడా కొండా సురేఖ నాగ చైతన్య సమంత వివాహంలో దూరి ఆడ పెద్ద పెంట చేశారు. ఆ తర్వాత మా ప్రభుత్వంలోనే డబ్బులు ఇవ్వకపోతే ఫైళ్లు గదిలో అంటూ వాళ్ళ పార్టీనే ఆమె పరువు తీశారు. ఇప్పుడు ఏకంగా దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటూ దేవుడిని టార్గెట్ చేశారు. మరి కొండా సురేఖ చేస్తున్న ఈ వ్యాఖ్యలు నిజంగా ఒక మంత్రి స్థాయిలో, ఒక మహిళ స్థాయిలో చేయాల్సినవేనా కాదా? ఎందుకంటే రాముడు లాంటి భర్త రావాలని ప్రతి మహిళ కోరుకుంటది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖ రాముడిని ఈ రకంగా నిందిస్తే, రాముడి పైన ఈ రకమైన మాటలు మాట్లాడితే ఇవి ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో కనీసం ఆమెకైనా అవగాహన ఉందా లేదా అనేది చర్చానీయాంశం అవుతోంది. దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. నచ్చితే నలుగురికి షేర్ చేయండి. బాగుంది అనిపిస్తే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.